తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవసరమైతే వేరే వాళ్ళకు పెట్టాలి తప్ప మీరు వేరే వాళ్ళపైన ఆధారపడకూడదని కూడా ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టా. అవన్నీ మీకు అందుబాటులో పెట్టాను. ఇటీవల కాలంలో పెద్ద నోట్ల రద్దులో కొన్ని ఇబ్బందులు వస్తే నేను ఆర్బీఐతో గట్టిగా మాట్లాడి ఒక మాటలో చెప్పాలంటే చాలా గట్టిగా చెప్పాను. మా పేదవాళ్ళు ఇబ్బంది పడడానికి వీలు లేదు. మళ్ళీ ఏవైతే పింఛన్లు ఉన్నాయో నేరుగా మీకే ఇవ్వాలని జన్మభూమిలో డబ్బులు తీసుకొచ్చి పాత పద్ధతులు ఇస్తున్నాను. ఏ ఒక్క వ్యక్తి ఎక్కడా ఇబ్బంది పడకూడదనేది నా సంకల్పం. ఎవరికి అన్యాయం జరగకూడదని నా సంకల్పం. అదే సమయంలో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వస్తే భోగి సంక్రాంతి అప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో అంత ఉత్సాహం మీలో ఉంది. ఈ ఉత్సాహం అనునిత్యం మీలో ఉండాలి. ఆనందంగా పనిచేయాలి. బాధపడుతూ పనిచేయడం కాదు. దానికోసమే ఈ కార్యక్రమాలను నేను తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన కార్యక్రమాలు ఉపయోగించుకుని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆలోచన విధానం కూడా బాగుండాలి. మనకొచ్చే అన్ని రోగాలకు కారణం మనం ఉండే పరిసరాలు. దోమలుంటే అంటువ్యాధులు వస్తాయి. ఈగలుంటే మంచినీళ్ళు సరిగా లేకపోతే అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మనం తినే తిండి వల్ల ఏదైనా పౌష్టిక పదార్థాలు తక్కువ ఉంటే దానివల్ల కూడా రోగాలు ఎక్కువ పెరుగుతాయి. ఇంకో పక్క వారసత్వంగా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల కూడా మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఆలోచించే విధానం వల్ల టెన్షన్ వస్తే లేకుంటే మీ మనసులో ఆందోళన వస్తే మీకుండే జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వీటికన్నిటికి కారణం ఒక మనిషికి తిండి ఎంత ముఖ్యమో మానసిక ఆనందం కూడా అంతే ముఖ్యం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. మంచి పని. తర్వాత ఆహార భద్రత. ఈ గ్రామంలో చెప్పు, మీరు చెప్పాలా? ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ నోడల్ ఆఫీసర్ ఆ అమ్మాయి చెప్పమ్మ, మాట్లాడమ్మా. నువ్వు సభకు నమస్కారం అండి. దగ్గర గట్టిగా మాట్లాడమ్మా. సభకు నమస్కారం అండి. గౌరవైన మైక్ ముఖ్యమంత్రి తీసుకో. గారికి నా హృదయపూర్వక నమస్కారం వాల్యూమ్ అండి. పెంచుకోవచ్చు. సభకు నమస్కారం అండి. గౌరవైన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను ఈ రోజు ఇలా క్షమించండి, చెప్పమ్మా. ఆహార పదార్థాలన్నీ కూడా నాకు నెల నెల రేషన్కి సక్రమంగా అందుతున్నాయండి. పోయిన పరిపాలనలో అయితే మనిషికి 4 కేజీల బియ్యమే ఇచ్చేయండి. కానీ మీరు వచ్చి మనిషికి 5 కేజీల బియ్యం చేశారండి. అలాగే ఇంటిలో ఎంతమంది ఉన్నా అంత 5 వచ్చి చేసినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటామండి. మా ఆడవాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ కూడా మమ్మల్ని గుర్తు చేసుకుని అభివృద్ధిలో సంక్రాంతి కానుక ఇచ్చారండి. ఏమేమి ఇచ్చామ్మా దాంట్లో? కందిపప్పు, శనగపప్పు, బెల్లం, నెయ్యి, నూనె, గోధుమ పిండి ఇచ్చారండి. దానివల్ల లాభమేనా? లాభమే కదండి. ఏం లాభం? ఏం లాభం ఏంటంటే సంక్రాంతి కానుకండి అది మాకు. అదే మా చెల్లమ్మ పండగ ఒక అన్నగా, ఒక తండ్రిగా మమ్మల్ని ఆదుకుంటున్నారండి. అలాగే డ్వాక్రాలో కూడా చాలా మందికి రద్దు చేశారండి. ఎవరన్నా మాట నిలబెట్టుకోరండి. మాట్లాడి వదిలేస్తారండి. కానీ అలా కాకుండా మీరు మాట నిలబెట్టుకున్నారండి. మాలాంటి పేదలందరినీ కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నారండి. వచ్చినాయండి, పడ్డాయండి. 40,000 పడ్డాయండి. 40,000 పడ్డాయండి. నిజంగా మమ్మల్ని మా మహిళలందరికీ కూడా ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ భోజనం పెడతావా? ఎందుకు పెట్టండి బాబు, మీరు రావాలగానండి. మీరు రావాలి, మేము కంపల్సరీగా పెడతామండి. నిజంగా మా ఊరిని అభివృద్ధి చేసినందుకు చాలా 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 వందనాలండి. సంతోషం చెల్లమ్మ. ఇప్పుడు నీ పేరేంటమ్మా? దేవి అండి. దేవి చెప్పినట్టు పేదవాళ్ళందరికీ ఆహార భద్రత ఉండాలనే ఉద్దేశంతో 5 కేజీలు కుటుంబానికి ఇవ్వడం, పండుగ సమయంలో ఈ కానుకలు ఇచ్చి పండుగలు బాగా చేసుకోవడం
చిన్నపిల్లలకు కూడా పౌష్టికాహారం కింద శ్రద్ధ పెట్టడం, గర్భవతులను ఆదుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. దీనివల్ల పేదవాళ్ళకు కూడా వెసులుబాటు వస్తుంది. అందులో కూడా నేను ఎక్కడన్నా మోసాలు జరుగుతాయని మీ వేలిముద్ర ఆధారంగా ఈరోజు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. దీనివల్ల కూడా చాలా వరకు ఎక్కడ కూడా ఫిల్ఫరేజ్ లేకుండా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మీకు నేరుగా అందించే బాధ్యత తీసుకున్నాను. ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా చెప్తున్నా, మీరు అక్కడ అందరికీ సక్రమంగా అందించాలి, సరైన సమయంలో అందించాలి. మీ షాపులో అవసరమైతే ఒక విలేజ్ మాల్ కింద ఇంకా మిగిలిన వస్తువులు అమ్ముకునే ఏర్పాటు కూడా చేస్తాను. ఇంకో పక్క బ్యాంకింగ్ ఫెసిలిటేటర్ కింద అక్కడనే మీరు డబ్బులు లావాదేవీలు కూడా చేసుకుంటే అదనంగా కూడా కమిషన్ వస్తుంది, మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు 10,000 రూపాయలు కమిషన్ ఇచ్చే విధంగా కూడా నేను మ్యాక్సిమం చర్యలు తీసుకున్నాను. కమిషన్ పెంచాను, అన్నీ చేశాను. మీరు కూడా ఇది పెట్టుకొని నేను ఏ పేదవాళ్ళకు ఆహార భద్రత అనుకున్నానో దాన్ని తూచా తప్పకుండా ఒక స్ఫూర్తిదాయకంగా ఇవ్వాల్సిందిగా వారిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో కార్యక్రమం చెప్పండి, మీరే చెప్పండి, మీ దగ్గర చెప్పించాలి కూడా, మైక్ పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు కూడా రమ్మనండి. డాక్రా సంఘం చంద్రన్న బీమా కాదు, వాళ్ళు ఎవరు ఆపరేట్ చేసేవాళ్ళు కూడా, ఎవరు ఆపరేట్ చేసే వాళ్ళు కూడా అండి అమ్మా. ఎవరమ్మా ఇది ఆపరేట్ చేసింది ఇక్కడ ఈ ఊర్లో? డాక్రా చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ? ఏజెన్సీ డాక్రా సంఘం ఎవరున్నారు? వాళ్ళు రమ్మనండి. నువ్వేనమ్మా? చెప్పమ్మా, నీకేం దేనికి ఇచ్చారమ్మా చెప్పు తల్లి. సభకు ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలండి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి సరిపోయిందమ్మా, సభ అంటే సరిపోయింది అందరికీ నమస్కారాలండి. చంద్రన్న గారు ఇచ్చిన బీమాల గురించి మేము చాలా సంతోషపడుతున్నామండి. ఆయన ఇచ్చిన బీమాలు 17 అండి. 17 బీమాల్లోని ఎన్నండి చాలా చాలా ఉన్నాయండి. చెప్పాలంటే సమయం సరిపోదండి. అటువంటిది అర్థమైంది చెప్పు, ఏమొస్తుంది ఈ బీమా వివరాలేంటి? బీమా వివరాలు ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నామండి, లోన్లు అందుకుంటున్నామండి, ఆ లోన్లు సవ్యంగా కట్టుకుంటున్నామండి. మన చంద్రన్న బీమా నీకు ఇప్పుడు ఎందుకు ఏమి ఇస్తున్నారు? నీకు ఇన్సూరెన్స్ ఇచ్చారు కదండి. ఆ ఇన్సూరెన్స్ ఏంటి? ఇన్సూరెన్స్ అంటే అండి, ఇప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతేనండి 5 లక్షలు ఇస్తామన్నారండి. తర్వాత నార్మల్ గా చనిపోతే 30,000 ఇస్తామని చెప్పారండి. తర్వాత పిల్లలకు కూడా. నువ్వు దేనికి వచ్చావమ్మా ఇక్కడికి? నేను నీకేమి ఇచ్చారు? నా పేరు వీర్రాఘవం అండి. నేను ఏమి ఇచ్చారు నీకు దీంట్లో ఈ స్కీమ్ లో? ఇంకా లేదండి, ఇంకా ఈ వార్డులోకి రాలేదండి. ఎవరు లేదు? లేదండి. నువ్వు డాక్రా ఉమెన్వే? ఆ డాక్రానండి. నువ్వు చంద్రన్న బీమా ఏజెంట్వే? కాదండి. నువ్వు ఏజెంట్ అమ్మా? చేయించారండి వీళ్ళందరూ, గ్రూప్ సభ్యురాలు అండి మేమందరూ. ఓకే.